అరణ్యం నుంచి వచ్చాడు, ఏమి గిఫ్ట్ తీసుకురాలేడు కదా భరతుని కోసము. అందుకనేసి ఆ భరతునికి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి అంటే సముద్రాప్య పరిష్పత్య రాఘవోత్తపురంగః. ఆ రామచంద్ర స్వామి ఆ భరతుడిని రెండు చేతులతో లేపి గట్టిగా ఆనందించుకున్నాడు. ఎటువంటి సౌభాగ్యం భరతుడికి! బ్రహ్మాది దేవతలందరూ ఎన్నెన్నో జన్మల తపస్సు చేస్తే కానీ కలగనటువంటి భగవంతుని యొక్క ఆలింగనము అది భరతునికి భగవంతుడి ఇవ్వంగా భరతుడు ఎంత ధన్యుడు అని చెప్పేసి మేము ఆలోచించాం. సంపూర్ణమైనటువంటి ఆ సచ్చిదానందమూర్తి, ఆ జ్ఞానానంద పరిపూర్ణమైనటువంటి రాముల వారి శరీరము ఆ భరతుడి శరీరానికి తాకింది. ఆ హృదయం అనేది తాకితే ఆ భరతుడి హృదయం ఎంత స్వచ్ఛమైనది అని చెప్పేసి మాకు తెలియజేస్తుంది ఈ రామాయణం. అలాగే ఇంకా ఈ రాజ్యభారం మొత్తము నీకే స్వామి అని చెప్పేసి రాముడికి పట్టాభిషేకం చేసి రాజ్యం ఇవ్వగా అప్పుడు మొట్టమొదటిగా రాముల వారు తీసుకున్న పేరు లక్ష్మణుడు కదా అని చెప్పేసి పిలుస్తారు. లక్ష్మణుడు, లక్ష్మణ నువ్వు యువరాజు అవుతావు, నేను రాజు అవుతాను, నువ్వు యువరాజు అవుతావు, నేను యువరాజ పట్టాభిషేకం చేస్తాను అని అనగా అప్పుడు లక్ష్మణుడు ఏమన్నానండి, అలాగే అన్నయ్యా నాకు యువరాజ పట్టణమా అంటే మామూలు చిన్న విషయమా, తీసుకుంటాను అని అన్నారు. కానీ లక్ష్మణుడు ఏమన్నాడు తెలుసా, నాకు ఈ యొక్క రాజ్యభారం నాకు వద్దు స్వామి. నేను నీ సేవకులకే పుట్టింది, నీ సేవకులకే పెరుగుతున్నది, నీ సేవ చేసిన తర్వాతే నేను మరణాన్ని పొందుతాను. ఈ సేవా భాగ్యాన్ని నాకు చిరకాలం ఇవ్వు. నీలో ప్రతి క్షణం భక్తి పుట్టేటట్టు చెయ్యి. నీ గురించి తెలుసుకునేటువంటి జ్ఞాన శక్తిని నాకు ఇవ్వు. ఇదే నాకు సంపూర్ణ స్వర్గాధిపత్యాన్ని, సమస్త బ్రహ్మాండానికి రాజ్యం ఏలాలంటే ఎటువంటి స్థానము, ఎటువంటి సౌభాగ్యం దొరుకుతుందో దానికంటే ఎక్కువ సౌభాగ్యాన్ని ఇచ్చేది నీ పైన చూపించేటువంటి జ్ఞానం